హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏమిటి, ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఏ గవర్నమెంట్ జాబ్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్ కోసం ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఏ సైట్లో మనకి నోటిఫికేషన్ తెలుస్తూ ఉంటాయి, ఆ విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా సలహా ఇవ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు డైలీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కోసం గురించి కానీ అప్డేట్స్ గురించి కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ కింద లింక్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్దాం. గవర్నమెంట్ జాబ్, మనకి జాబ్స్ 2 సెక్టార్ ఉంటాయండి. గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ అంటే ఒక ప్రైవేటు వ్యక్తి చేత, అంటే మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఒక చిన్న సంస్థని స్థాపించి దాంట్లో ఎంప్లాయీని రిక్రూట్మెంట్ చేసుకుంటే ప్రైవేట్ గా అంటాము. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేత రన్ చేయబడిన సంస్థలు. ఎగ్జాంపుల్, మనకు డైలీ కనబడే రైళ్లు వ్యవస్థ కానీ, రైల్వే వ్యవస్థ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, టీచింగ్ స్కూల్స్ కానీ, ఇలాంటివన్నీ గవర్నమెంట్ జాబ్స్ కిందకి వస్తాయండి. అయితే ఈ గవర్నమెంట్ జాబ్కి ఎలా జాయిన్ అవ్వాలి మనం అంటే, గవర్నమెంట్ జాబ్కి ఎవ్రీ టైం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ నోటిఫికేషన్లు ఎక్కడ వస్తాయి, ఎలా తెలుసుకోవాలో కూడా డిస్కస్ చేద్దాం మనం. అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్ లో టైప్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి రిలీజ్ చేసే బోర్డ్స్ ఉంటాయండి. యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, పోస్టల్, ఐబిపిఎస్, అలా బోర్డ్స్ ఉంటాయి. అంటే యూపీఎస్సీ అనేది ఒక ఎగ్జామ్ కాదండి. యూపీఎస్సీ బోర్డు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే బోర్డు మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇవి యూపీఎస్సీ రిలీజ్ చేసే ఎగ్జామ్స్ అనమాట. ఎస్ఎస్సి తీసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే బోర్డు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే బోర్డు మనకి సిజిఎల్ నోటిఫికేషన్ ఇస్తుంది, సిహెచ్ఎస్ఎల్ అనే నోటిఫికేషన్ ఇస్తుంది, ఎంటిఎస్ ఇస్తుంది, ఎస్ఎస్సి జీడీ ఇస్తుంది, హవల్దార్ నోటిఫికేషన్. ఇలా ఎస్ఎస్సి బోర్డు నుంచి మనకి ఈ విధంగా ఉంటాయి. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అండి, అంటే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. ఎంటిఎస్, జీడీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటాయండి. ఈ ఎగ్జామ్స్ కి డిఫరెంట్ టైప్స్ లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మనకి. అదే విధంగా ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా మనకి నిన్ననే చూస్తే మనకి జేఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఒక 20 days లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. జేఈ అంటే టెక్నికల్ అండి, డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు. ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఆల్రెడీ మనకి ఏఎల్బి నోటిఫికేషన్ వచ్చేసింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనకి ఆర్పిఎఫ్, ఎస్ఐ నోటిఫికేషన్ లో కూడా వచ్చేసింది, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లు. అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ జాబ్స్ ఎలా ఉంటుందో మాట్లాడుకుంటున్నాం. పోస్టల్ నోటిఫికేషన్ ప్రజెంట్ వచ్చింది, ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ఉంది. ఐబిపిఎస్ అంటే ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అండి, ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఈ ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో మనకి ఐబిపిఎస్ పిఓ ఉంటుంది, మరలా క్లర్క్ ఉంటుంది. మరలా దీంట్లోనే ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఉంటుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో కూడా పిఓ ఉంటుంది, క్లర్క్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఇంకా డిఫెన్స్, ఇంకా ఇవే కాక ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి అనమాట. అయితే ఇక స్టేట్ గవర్నమెంట్ లో ఏం జాబ్స్ ఉన్నాయి అంటే మనకి ఏపీపీఎస్సి బోర్డు అనమాట, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అదే విధంగా లేటెస్ట్ గా సచివాలయం జాబ్స్ ఉన్నాయండి. ఏపీ పోలీస్ అనే సపరేట్ బోర్డు ఉంటుంది, ఏపీఎస్ఎల్ఆర్బి అని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దాంట్లో మనకి ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంటాయండి. గ్రూప్ 1, గ్రూప్ 2 లో చాలా మంచి పోస్టులు కూడా ఉంటాయి. మనకు ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ పడి ఉన్నాయి అనమాట. ఇప్పుడు అంటే మరలా వస్తాయి. ఇవి ఎన్ని ఎందుకు చెప్తున్నాయంటే మనకు నోటిఫికేషన్ తరువుగా వస్తాయి అనే విషయం మీకు తెలియడం కోసం పడి ఉన్నాయి. ఇప్పుడు జాబులు ఉన్నాయని చెప్తున్నాను నేను. మీరు ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయితే ఆర్ఆర్బీలో జేఈ రెడీగా ఉంది అప్లై చేసుకోవడానికి, ఐబిపిఎస్ క్లర్క్ ఉంది రెడీగా అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంది రెడీగా అప్లై చేసుకోవడానికి. ఇవన్నీ రెడీగా ఉన్న జాబులు ఇప్పుడు. ఇదే విధంగా నేను ఇంకెప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ ఉన్నాయో చెప్తూ ఉంటాను నేను. అయితే వీటన్నిటికీ ఇవి నేను రాయాలి అంటే ఏం చేయాలి సార్ అంటే, ఈ ఎగ్జామ్స్ కి ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. అయితే మెయిన్ గా
టాప్ మోస్ట్ ఎగ్జామ్ తీసుకుంటే ఐఏఎస్ ఎగ్జామ్ అండి, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటారు. దాన్ని ఐఏఎస్ ఎగ్జామ్ అనకూడదు, యాక్చువల్ గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాము. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉండే పోస్టులు అంటే ఇప్పుడు గ్రూప్ 1 అంటున్నాం కదా, గ్రూప్ 1 లాగా ఇక్కడ కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో ఉండే పోస్ట్ ఏంటంటే ఐఏఎస్ పోస్ట్ అనమాట. ఈ ఐఏఎస్ పోస్ట్ దగ్గర నుంచి తీసుకుంటే సచివాలయంలోని కానిస్టేబుల్ గాని ఇలా లీస్ట్ గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి ఇలాంటివి తీసుకుంటే గ్రూప్ డికి వాటికి 10th క్లాస్ నోటిఫికేషన్ అండి. చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎస్ఎస్సి జీడీ కూడా 10th క్లాస్ ఉంటుందని. అంటే ఇట్లా 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఈ జీడీ రాయొచ్చు, ఆర్ఆర్బి గ్రూప్ డి రాయొచ్చు, కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ ఉంటుందండి. ఇట్లా టాప్ మోస్ట్ పోస్ట్ కనుక తీసుకుంటే దాని క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. అంటే మనకి డిగ్రీ మించిన చదువు ఇంకా అవసరం లేదు. దేనికి? గవర్నమెంట్ జాబే నా గోల్ అనుకున్నప్పుడు. పర్టికులర్ గా డాక్టర్ అయితే డాక్టర్ చదువు అని, టీచర్ కి అయితే సపరేట్ గా, ఇంజనీర్ కి అయితే సపరేట్ గా ఒక బ్రాంచ్లు, అలా పర్టికులర్ జాబ్స్ తప్పితే ఓవరాల్ గా అన్ని గవర్నమెంట్ జాబ్స్ కనుక తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. మీరు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కంప్లీట్ అయ్యి ఉంటే, 10th క్లాస్ అయితే కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇంకొన్ని క్వాలిఫై అవుతారు. అదే డిగ్రీ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ అన్ని జాబులకి మీరు క్వాలిఫై అవుతారండి. ఇది క్వాలిఫికేషన్. మనం డిగ్రీ అయ్యి ఉండి, ఏజ్ కూడా ఇంపార్టెంట్. కొన్ని పోస్టులకి 21 ఇయర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ కనుక రాయాలంటే మీకు ఏజ్ 21 ఇయర్స్ ఉంటుంది. కానిస్టేబుల్ కి అలాంటి వాటికి 18 ఇయర్స్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ గా మన ఏజ్ 20 తీసుకుంటే 20 నుంచి 35 ఏజ్ వరకు జాబులను బట్టి ఉన్నాయండి. 30 తీసుకోండి. ఈ 20 to 30 కొన్ని నోటిఫికేషన్లు బట్టి నోటిఫికేషన్ జాబ్ మారుతుంటుంది. నిన్న రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ చూస్తే మనకి దాంట్లో ఏజ్ 21 to 35 ఇచ్చారండి. ఓకేనా, 21 to 35 ఇచ్చారు. అంటే మన ఏజ్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ బట్టి ఉంటుంది. అంటే ఒక డిగ్రీ ఉండాలి, ఏజ్ సరిపోయి ఉండాలి. ఈ విధంగా కనుక ఉన్నప్పుడు మనం ఈ జాబులు రాయడానికి ఎలిజిబుల్ అవుతాము. ఓకే సార్, ఏజ్ బాగానే ఉంది, నోటిఫికేషన్లు వస్తున్నాయి, నేను అప్లై చేస్తున్నాను, మరి ఆ జాబ్ సాధించాలంటే మరి ఏం చేయాలి? నాన్న, మనం ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా కూడా మనకు ఉండే సిలబస్, ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా మనకు ఉండే సిలబస్ చూడండి ఒకసారి. అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న ఏపీ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ చదివితే పర్ఫెక్ట్ నాలెడ్జ్ అప్ టు 75% వచ్చేస్తుంది నాన్న మనకి. 10th క్లాస్ వరకు ఉన్న ఏపీ బుక్స్ కానీ లేదా ఎన్సీఆర్టీస్ కానీ చదివితే. సార్ ఏముంటుంది సార్ అసలు దాంట్లో అంటే, మనకు ఉండేది అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ నాన్న. వీటితో పాటు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్స్, ఇవన్నీ సోషల్. మనం 10th క్లాస్ వరకు చదువుకున్న సబ్జెక్ట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. అంటే ఇది ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఉండే సిలబస్ మనకి. ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకు ఉండే సిలబస్. సార్ ఏంటి సార్ ఇట్లా అంటే ఇప్పుడు మనం బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకున్నాను, ఐబిపిఎస్ బ్యాంకింగ్ కనుక తీసుకున్నట్లయితే ఆ బ్యాంక్ కి ఎక్కువగా మనకు ఉండే సిలబస్ మ్యాథ్స్, ఇంగ్లీషు. అంటే మ్యాథ్స్ అంటే సార్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. ఇదే 70% వరకు ఉంటుంది. ఒక 10% బ్యాంకింగ్, ఒక 10% కరెంట్ అఫైర్స్ అలా ఉంటుంది నాన్న. ఒక 10% ఏమో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఐబిపిఎస్ తీసుకుంటే ఓవరాల్ గా మనకు ఉండేదంతా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మాత్రమే. అదే మీరు గ్రూప్ 1 తీసుకుంటే మొత్తం ఉండేది హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది. ఒక 20% అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవి కాంబినేషన్ లో ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్ కి ఈ పోర్షన్ ఎక్కువ ఉంటుంది, సోషల్ పోర్షన్, కొన్ని ఎగ్జామ్స్ కి అర్థమెటిక్, రీజనింగ్ ఎక్కువ పోర్షన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా మీరైతే మటుకి ఈ సిలబస్ అంతా నేర్చుకుని ఉండాలి. ఓకేనా? వీటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి. డైలీ న్యూస్ పేపర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి డైలీ ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కనుక చూసుకుంటే, నిన్న మనకి ఎకనామికల్ సర్వే ఇచ్చారు. ఎకనామికల్ సర్వే వాళ్ళ పేపర్ మొత్తం ఉంటుంది. ఇవాళ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ అంతా రేపు పేపర్ లో ఉంటుంది మనకి. ఈ పేపర్ నుంచి వచ్చేది మొత్తం అంటే ఇప్పుడు బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఎకానమీ. అంటే ఎకానమీ స్టాటిక్ ఇవ్వకుండా ఈ ఎకానమీని బడ్జెట్ తో రిలేట్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇస్తారనమాట. అలాంటప్పుడు మనకి న్యూస్ పేపర్ నుంచే అప్రాక్సిమేట్లీ ఈ సోషల్ పార్ట్ నుంచి 50% క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. అంటే ఇప్పుడు హిస్టరీ కానీ జాగ్రఫీలో కూడా మాక్సిమం కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తున్నారు. మాక్సిమం హిస్టరీలోనే కొద్దిగా కరెంట్ అఫైర్స్ రావు, కానీ మిగతా అన్ని సబ్జెక్టులో కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? వీటితో పాటు మనం ఇలా చేస్తూ మనం జాగ్రఫీ చదివే సమయంలో అట్లాస్ ని కనుక పక్కన పెట్టుకుని చదువుతూ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ లో వస్తుంది ఇవాళ ఏదైనా బీహార్ గురించో, బీహార్ కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చారని వస్తుంది, బీహార్ గురించో లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ గురించో ఏదన్నా వచ్చింది అనుకుందాం.
వెంటనే అట్లాస్ తీసి ఆ స్టేట్ ఎక్కడ ఉందో చూసుకుంటూ చదివితే మనకి జాగ్రఫీ కూడా అర్థం అవుతుంది. అదే ఒక 23 కర్కట రేఖ పలానా స్టేట్స్ గుండా వెళ్ళింది అంటారు నాన్న. అలా అన్నప్పుడు మనం చదవడం కాకుండా ఆ మీనింగ్ ని ఆ అట్లాస్ కనుక ఓపెన్ చేసి ఏ స్టేట్స్ గుండా వెళ్ళింది అనేది మనం చూసుకుంటూ కనుక చదివితే అది మనకి పర్ఫెక్ట్ గా గుర్తుండిపోతుంది. ఓకేనా? అట్లాస్ ఒకటి ప్రిపేర్ అవుతూ ఉండాలి. అయితే సార్ ఈ సిలబస్ అంతా బాగానే ఉంది, వీటికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి నేను అంటే నాన్న ప్రతి వాటికి కూడా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. అంతేగాని ఒక్కో సబ్జెక్ట్ 5-6 బుక్స్ కొంటాం కరెక్ట్ కాదు. మీరు లైబ్రరీ తయారు చేయలేదు, మీకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్ తీసుకుంటే నాన్న యూనివర్సల్ గా అందరూ ప్రిపేర్ అయ్యేది కూడా ఆర్ఎస్ అగర్వాల్ వీటితో పాటు ఫాస్ట్ ట్రాక్ బుక్ అరిహంత్ గారిది ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం లో మనకి కిరణ్ ప్రకాష్ గారి బుక్ ఉంటుంది. ఇట్లా స్టాండర్డ్ గా ఒక 2-3 బుక్స్ ఉంటాయి నాన్న. వాటిలో మీరు ఏది చూస్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక బుక్కే చూస్ చేసుకోండి. ఆ ఒక బుక్ నే 4-5 టైమ్స్ రిపీటెడ్ చేయండి. అంతేగాని ఈ సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంకో బుక్ తీసుకుందాం, ఇంకో బుక్ అయిపోయింది కాబట్టి ఇంకో బుక్ అని మీరు లైబ్రరీ తయారు చేస్తున్నాను. స్టాండర్డ్ గా ఒకే బుక్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు లేటెస్ట్ గా కావాలంటే ఇంకొక బుక్ ఓల్డ్ అయిపోయింది, మీరు కొన్న బుక్ 1 year దాటుతుంది. లేటెస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకు ఫోన్ లో డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. యాప్స్ ద్వారా మనం క్వశ్చన్స్ అప్డేట్ చేసుకోవచ్చు, డైలీ మోక్ టెస్ట్లు రాయొచ్చు. మొబైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గా అంటే కరెంట్ అఫైర్స్ కోసము లేదా డైలీ మోక్ టెస్ట్లు రాయడానికి కోసం కనుక వాడినట్లయితే మీరు బాగా విజయం సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మొబైల్ ని నేను పిచ్చిగా వాడతాను అనుకుంటే గవర్నమెంట్ జాబ్ కాదండి, చాలా అంటే చాలా కష్టం మీకు జాబ్ రావడం. ఎందుకంటే నేను చెప్పినంత ఒక ఎత్తు అయితే అక్కడ జాబ్ లో చాలా టఫ్ అండి. ఒక్కొక్క జాబ్ అప్రాక్సిమేట్లీ 10,000 నుంచి 1 lakh పీపుల్ అప్లై చేస్తున్న జాబ్లు కూడా ఉన్నాయి మనకి, మీరు కనుక డైలీ చూస్తూ ఉంటే న్యూస్ పేపర్. ఓకే, అలా ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ గురించి చెప్పానండి. ఇప్పుడు రీజనింగ్ కూడా అంతే ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది. అలా మీకు అన్ని బుక్స్ కూడా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, లేదంటే మన తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. మీకు పర్టికులర్ గా బుక్స్ కనుక కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదా మీ టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి. నేను ఆ బుక్స్ అన్ని కూడా మీకు ఒకసారి ఫొటోస్ తీసి కూడా పెడతాను, ఈ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అని. అయితే ఇక మనం సైట్ విషయానికి వద్దాం. సార్ ఇప్పుడు ఈ జాబులు నోటిఫికేషన్ వస్తున్నాయా అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, మనకి నేను ఫాలో అయ్యే సైట్ అయితే నాన్న ఫ్రీ జాబ్ అలాట్ అని ఉంటుంది. ఆ ఫ్రీ జాబ్ అలాట్ లో మనకి డైలీ జాబ్ నోటిఫికేషన్ అన్ని వస్తూ ఉంటాయి. జాబ్ కి ఎప్పుడు నోటిఫికేషన్ చేయాలి, ఎప్పుడు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఆల్ టికెట్లు ఎప్పుడు వస్తున్నాయి, మనం ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఇవన్నీ కూడా ఫ్రీ జాబ్ అలాట్ లో వస్తుంది. సార్ మీరు అది ఫాలో అవుతారంటే వెళ్ళాలనుకుంటున్నానా? లేదు అంటే నేను ఇక నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతాను మీకు. ఓకేనా? వీటితో పాటు మనకి నిన్ననే రైల్వే నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎవరన్నా బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు కనుకుంటే దానికి కూడా అప్లై చేసుకోండి. సిజిఎల్ నోటిఫికేషన్ కూడా మనకి 24 లాస్ట్ డేట్, ఎవరైనా ఉంటే 24 లాస్ట్ డేట్ లో దానికి కూడా అప్లై చేసుకోండి. దాంతో పాటు మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటంటే మనకి కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎవరికి ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ నాన్న. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎస్ఐ జాబులు రాస్తాం, కానిస్టేబుల్ రాస్తాం, లేకపోతే ఎస్ఎస్సిలో జీడీ జాబులు రాస్తాం. జీడీ అంటే పారామిలిటరీ అన్ని ఉంటాయి నాన్న. పారామిలిటరీ అంటే మనకి సిఐఎస్ఎఫ్, వాటర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ జాబులు అన్ని కూడా ఉంటాయి. వీటికి కంపల్సరీ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి నాన్న. మనకంటే 100 meters రన్నింగ్ అని, లేదా 1600 meters రన్నింగ్ అని, 5 km రన్నింగ్ అని ఉంటుంది. వీటికి నేను అప్పుడు ప్రిపేర్ అవుతానంటే మన బాడీ సహకరించదు నాన్న. దీన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అనమాట. ఓకేనా? డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. దట్టు ఆరోగ్యవంతమైన మనిషి మాత్రమే చేయగలిగే పనులు నాని ఇవన్నీ. కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం డైలీ ఈవెంట్స్ ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఆరోగ్యం గురించి, అదే విధంగా జాబ్స్ గురించి చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా అనుభవంతో చెప్తున్నాను నాన్న. ఎన్నో 100 ఎగ్జామ్స్ రాసి 100 ఎగ్జామ్స్ మినిమం రాసి ఉంటాను నాన్న. ఆ ఎగ్జామ్స్ రాసిన అనుభవంతో చెప్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీగా కాదు, ఎగ్జామ్స్ రాసిన అనుభవంతో చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఫెయిల్ అయినవి, నా ఫ్రెండ్స్ చూసినవి, నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు విజయం సాధించినప్పుడు ఎలా సాధించాలని తెలుసుకున్నవన్నీ నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ. అయితే మరి ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలి సార్ అంటే నాన్న, ఇప్పుడు ఒకవేళ మీరు డిగ్రీలో ఉంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి ఆల్రెడీ. ఎందుకంటే బయట కాంపిటీషన్ డైలీ పెరిగిపోతూ ఉంటుంది కాంపిటీషన్. కాబట్టి మీరు ఇప్పుడు కనుక డిగ్రీలో ఉంటే బెస్ట్ టైం అనమాట ప్రిపేర్ అవ్వడానికి. ఏం ప్రిపేర్ అవ్వాలి సార్ నేను డిగ్రీలో ఉన్నాను అంటే నాన్న, మీరు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథ్స్, సోషల్, సైన్స్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయితే చాలా డిగ్రీలో ఉంటే మీరు. ఇవి బేసిక్స్ అనమాట, ఫండమెంటల్. ఇవి
మనకి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథ్సే ఉంటుంది. అంతేగాని మ్యాథ్స్ అనగానే సార్ నాకు మ్యాథ్స్ రాదు, నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదని బాగుంటే 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరు చదివిన మ్యాథ్సే. చాలా యావరేజ్ స్టూడెంట్ కూడా ఇక్కడ విజయాలు సాధించి చాలా మంది ఉన్నారు. మనం చాలా మంది డైలీ చూస్తూ ఉంటాము, 10th ఫెయిల్ అయ్యారు, ఇంటర్ ఫెయిల్ అయ్యారు, ఐఏఎస్ అయ్యారు అని చెప్పి. అలాగే కాదు నాన్న, నేను చాలా మంది లైవ్ లో కూడా చూశాను. జాబ్ కిను 10th క్లాస్ లో వచ్చిన మార్క్స్ కి ఇంటర్ లో వచ్చిన మార్క్స్ కి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఒక 6 months బాగా కష్టపడతారో వాళ్ళకి జాబ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి వస్తుంది. చదివితే చాలు జాబ్ వస్తుంది. డిగ్రీలో ఉన్న వాళ్ళు ఏం చదవాలన్నా డిగ్రీలో ఉన్న వాళ్ళు మ్యాథ్స్, సోషల్, సైన్స్ బుక్స్ 3 ప్రిపేర్ అయితే సరిపోతుంది 10th క్లాస్ వరకు. ఎవరు డిగ్రీలో ఉన్న వాళ్ళు. డిగ్రీ కంప్లీట్ కనుక అయిపోయి మనం కోచింగ్ కి వెళ్ళాలి, కోచింగ్ సెంటర్ కి వెళ్ళాలి అని రెడీ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాను. ఇంకా మీరు ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ 10th క్లాస్ వరకు ఉన్న బుక్స్ మొదలు పెడతాను అంటే ఇవి చదవడానికే 1 year మినిమం పడుతుంది. ఆల్రెడీ లేట్ అవుతుంది. ఇంక ఇప్పుడు ఎన్ని ఉద్యోగం మీరు ఆల్రెడీ బేసిక్స్ తో కూడిన బుక్స్ ఉంటాయి కాబట్టి బేసిక్స్ ప్లస్ అన్ని స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా బుక్స్ తీసుకోండి. సార్ డిగ్రీ వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ ఎందుకు చెప్పలేదు అంటే డిగ్రీ వాళ్ళకి అవి అర్థం చేసినంత కెపాసిటీ ఎప్పుడే రాదు అన్న. 10th క్లాస్ వరకు బుక్స్ చదివితే బేసిక్స్ నుంచి కూడా ఇంకా స్ట్రాంగ్ గా నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మీరు డిగ్రీ వాళ్ళు అయితేనేమో 10th క్లాస్ వరకు బుక్ చదవండి. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉండి కోచింగ్ సెంటర్ కి వెళ్తున్నారో వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ తీసేసుకోండి. వీటన్నిటికీ ఒక సెట్ కొనేసి స్టాండర్డ్ బుక్స్ కొనేస్తే ఏ జాబ్ గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న జాబ్ వచ్చింది, నెక్స్ట్ ఇంకా ప్రిపేర్ అవుతా ఉండడానికి కూడా బుక్స్ ఉపయోగపడతాయి అనమాట. స్టాండర్డ్ బుక్స్ కంపల్సరీ తీసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటే తీసుకోండి. ఇది నాన్న నేను చెప్పదలుచుకున్నది. ఇవన్నీ జాబులు డిఫరెంట్ జాబులు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మీకు ఏ అప్డేట్లు కావాలన్నా కూడా నేను అందిస్తూ ఉంటాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీ ఏ అప్డేట్ కావాలని మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా నేను అథమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ కూడా నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నాన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.